హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మార్కెట్ని అబ్జర్వ్ చేశారా? స్టాక్ మార్కెట్ని అబ్జర్వ్ చేశారా? చూడండి ఫ్రెండ్స్, వెనక చాలామంది ఏంటంటే గేదెలను కాస్తుండేవాళ్ళు కదా. చాలా టైంపాస్గా నది పక్కన అలా చెట్ల దగ్గర అలా హాయి కూర్చుంటే పొద్దున్న నుంచి సాయం దాకా అలా టైంపాస్ చేసేసండి గేదెలను తీసుకొని సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు కదా. సో నాకైతే ఈ 2-3 డేస్ మార్కెట్ చూస్తుంటే కనుక సో నేను గేదెలు కాస్తున్నానా అని అనిపించింది అనమాట. అంటే స్పెషల్గా మనం ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. సో అవి అటు ఇటు పోకుండా అలా చూసుకుంటా కూర్చోవడం అంతే కదా. సేమ్ స్టాక్ మార్కెట్లో సో మనకి ఇంట్రాడే అబ్జర్వ్ చేస్తుంటే నా ఫీలింగ్ అయితే అదే ఉంది. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కాన్స్టిపేషన్, మలబద్ధకం స్టాక్ మార్కెట్కి గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా అంతే స్టాక్ మార్కెట్కి కదా. సో ఆ విషయాల గురించి చూద్దాం. మరి కొంపదీసి రేపు 28th బుధవారం అంటే 28th నుండి స్టాక్ మార్కెట్కి ఏం జరగబోతుంది చూద్దాం. ఉల్లాల్లా ఉల్లాల్లా అంటుందన్నమాట ఓలా ఎలక్ట్రిక్. సో ఎంతలా ర్యాలీ అయిందో మీరు చూశారు కదా. దానికి సంబంధించిన న్యూస్ అప్డేటు, స్టడీ వ్యూ ఏదన్నా ఉందా ఓలా ఎలక్ట్రిక్లో, ఆ విషయాల గురించి కూడా చూద్దాం. అలాగే ఇండియన్ జీడిపి ఫాల్ ఎస్టిమేట్స్ దాని గురించి చూద్దాం. అలాగే ఫెడరల్ బ్యాంకు ఫినాన్షియల్ అనమాట 14% పెరిగింది. సో ఆ అప్డేట్ చూద్దాం. అలాగే అకుమ్స్ డ్రగ్స్ గురించి అడుగుతున్నారు ఎక్కువ మంది, దాని గురించి కూడా చూద్దాం. అదానీ పోర్ట్స్ 7% దాకా ర్యాలీ అయింది. అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా మంచి ర్యాలీ అనేది వచ్చింది ఈరోజు. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్, ఎస్పెషల్లీ రేపటి మార్కెట్లో థింగ్స్ ఏంటి, కమింగ్ డేస్లో స్టాక్ మార్కెట్ ఏం జరగబోతుంది ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. చూడండి సార్, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 2-3 వీడియోస్ చూస్తే కనుక నచ్చి మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారనమాట. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. సో ఏదైతే లెవెల్ డ్రా చేసుకున్నామో ఆ లెవెల్లో ఉన్న సెల్ ఆర్డర్స్ ఇంకా క్లియర్ కాలేదనే విషయం అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్లో చూడండి ఫుల్ గ్రీన్ క్యాండిల్ ఎప్పుడు పడింది అని అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కాదు, ఎలక్షన్ రిజల్ట్స్ రాకన్నా ముందే కదా. అంటే లాస్ట్ ఫ్రైడే క్యాండిల్ ఇది. అంటే రిజల్ట్స్ని ముందే ఊహించి మార్కెట్లో రియాక్షన్ అనేది వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఇవాళ ఎలా క్లోజ్ అయింది చూస్తే ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ అప్పటి నుంచి ఫ్లాటే. అంటే రిజల్ట్స్ వచ్చింది అని చెప్పి సంకలు గుద్దుకొని వెళ్ళి బై చేద్దాం, మహారాష్ట్రలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, స్టాక్ మార్కెట్కి అందకుండా ఎక్కడికో ఎగిరిపోతుంది అనుకునే వాళ్ళకి సో స్టాక్ మార్కెట్ ఇంతవరకు అయితే కనుక ఫ్లాట్గానే ఇచ్చిందనమాట. సో అంటే ఈ న్యూస్ అప్డేట్ వల్లనే కాదు, ఏ పాజిటివ్ న్యూస్ అప్డేట్ అయినా సరే ఇన్ జనరల్గా స్టాక్ మార్కెట్ డిస్కౌంట్లో ఉంటే వేరే, డిస్కౌంట్లో ఇన్ ద సెన్స్ హయ్యర్ లెవెల్ నుంచి నిఫ్టీ ఒక 15%, 20% అలా డిప్లో ఉందనుకోండి, అలాంటప్పుడు పాజిటివ్ న్యూస్లు ఉంటే గ్యాపప్ అయ్యి ర్యాలీ అవుతూ ఉంటాయి. ఈవెన్ ఓపెనింగ్ గ్యాపప్ అయినా కూడా మార్కెట్ అక్కడి నుంచి కూడా ఏంటంటే ఇంట్రాడేలో గెయిన్ వస్తుంది. కానీ ఎప్పుడైతే మార్కెట్ ఏంటంటే ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నప్పుడు, అలాగే మార్కెట్ వాల్యుయేషన్స్కి తగ్గట్టుగా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ క్వార్టర్లీ రిజల్ట్స్ ఫ్లాట్గా కాస్త నీరసంగా ఉన్నప్పుడు ఏంటంటే సో మార్కెట్లో ఏంటంటే ఈ పాజిటివ్ న్యూస్లు వచ్చినా కూడా గ్యాపప్ అవుతాయి తప్ప ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి స్పెక్యులేటివ్ గెయిన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పెద్ద కనిపించవు. అందుకనే మనం ఆల్రెడీ నిన్న వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాము ఏంటంటే మా పాజిటివ్ న్యూస్లు వచ్చిన తర్వాత మార్కెట్కి ఏంటంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం. ఎందుకని అని అంటే చూడండి సింపుల్, మరి రోజు చెప్పేదే రీటైల్ పీపుల్ ఏంటంటే పాజిటివ్ న్యూస్ వచ్చి టీవీలో కనిపించాలి, సాయంత్రం సోషల్ మీడియాలో కనిపించాలి, మన ఫేవరెట్ ఛానల్స్లో కనిపించాలి, హిందీ, ఇంగ్లీషు అన్ని లాంగ్వేజ్ల్లో కనిపిస్తే అప్పుడు నెక్స్ట్ డే వెళ్ళి బై చేద్దాం అనుకుంటారు. రీటైల్ పీపుల్ ఎప్పుడైతే బై మోడ్లోకి వెళ్దాం అనుకుంటారో, రీటైల్ పీపుల్ ఎప్పుడైతే ఎక్కువ మంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బై మోడ్లో ఉంటారో అప్పుడు అప్పటిదాకా బై చేసిన ఎఫ్ఐఎస్ కావచ్చు, డిఐఎస్ కావచ్చు, అంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే అప్పటిదాకా బై చేసి అక్కడి నుంచి బై చేయడం కష్టం అవుతుంది. ఎందుకని, ఒక వర్గం సెల్ చేస్తే ఇంకొకళ్ళు వర్గం బై చేయగలదు, ఒక వర్గం బై చేస్తే ఇంకొక వర్గం సెల్ చేయగలరు.
సో మీ ఊర్లో 10 ఎకరాలు అమ్ముడు పోయినాయి అని అంటే 10 ఎకరాలు ఎవరో కొన్నారు. కొనేవాళ్ళు లేకపోయినా అమ్ముడు పోవు, అమ్మేవాళ్ళు లేకపోయినా అమ్ముడు పోవు, ట్రాన్సాక్షన్ జరగదు కదా. అలాగేంటంటే పాజిటివ్ న్యూస్లు అప్డేట్లు వచ్చిన తర్వాత, టీవీల్లో సోషల్ మీడియాలో పాజిటివ్ న్యూస్ కనిపించిన తర్వాత రీటైల్ పీపుల్ నెక్స్ట్ డేస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే దే వాంట్ టు ప్లేస్ బై ఆర్డర్స్. ఇన్స్టిట్యూషన్స్కి ఏంటంటే పైకి వెళ్ళాలని మనసులో ఉన్నా కూడా సో దే కాంట్ ప్లేస్ బై ఆర్డర్స్. ప్యారల్గా రీటైల్ పీపుల్తో వాళ్ళు కూడా బై ఆర్డర్స్ ప్లేస్ చేయలేరు. అందువల్ల ఏంటంటే సో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ బై చేసిన తాలూకా కొంత ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. సో అదే జరుగుతుంది. ఒకసారి నేను గ్రూప్లో కూడా మీకు టెలిగ్రామ్ పోస్ట్ పెట్టాను చూడండి. సో ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్కి కొత్త అయితే అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే కనుక సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. సో అది దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఇక్కడ చూడండి, నిఫ్టీ ట్రేడింగ్ అట్ 24,280 స్పాట్. 3 తర్వాత పెట్టాను పోస్టు. అంటే వాట్ యూ థింక్ అబౌట్ స్టాక్ మార్కెట్ టుమారో అని పెట్టాను. పెడితే రైజ్ అని 49%, 36% డౌన్ అని, 15% ఫ్లాట్. అంటే మెజారిటీ పీపుల్ ఏంటంటే ఇంకా మార్కెట్ పైకి వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నారు. మెజారిటీ పీపుల్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుందనే పాయింట్లో ఉన్నప్పుడు ఏంటంటే సో మార్కెట్ ఏంటంటే ఒకవేళ పైకి వెళ్ళినా అది గ్లోబల్ క్యూస్ వల్ల గ్యాప్ అప్ వచ్చి స్పెక్యులేటివ్ గెయిన్ వస్తే అది ఓకే. గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నప్పుడు గ్యాప్ అప్ అవుతుంది కదా, ఆ గెయిన్ దట్ ఈజ్ డిఫరెంట్ థింగ్, అది గెయిన్ కాదు. కానీ ఇంట్రాడేలో గెయిన్ వస్తే గెయిన్ కదా. సో అలా అలా రావటమేమో చెప్పలేం. కానీ ఇన్ జనరల్గా మార్కెట్లో అయితే కనుక భారీ మూమెంట్, ఫుల్ గ్రీన్ క్యాండిల్ అనేది ఉండదు. ఎప్పుడైతే నేను పోస్టులు మళ్ళీ పెట్టి చూపిస్తాను చూడండి. ఎప్పుడైతే పీపుల్ కనుక ఇక్కడ సెలక్షన్ కనుక మార్కెట్ డౌన్ 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 అని పెడతారు, ఎక్కువ మంది పీపుల్ డౌన్ అని పెడతా ఉంటారు. 70%, 80% డౌన్ అని పెడతారు. రైజ్ అని చాలా తక్కువ మంది పెడతారు. సో అలాంటప్పుడు ఏంటంటే సో మార్కెట్ ర్యాలీ అవ్వడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, డిప్ వస్తేనే చూడండి, ఇక్కడ డిప్ వచ్చిన తర్వాతే మనకి ఫుల్ గ్రీన్ క్యాండిల్. సో ఇక్కడ కూడా చూడండి, ట్రంప్ విక్టరీని ముందే ఊహించారు ఒక క్యాండిల్, ట్రంప్ వచ్చిన తర్వాత ఒక క్యాండిల్, దాని తర్వాత మళ్ళీ రెడ్ కొట్టేశారు. సో కానీ ట్రంప్ రాకముందే గ్రీన్ క్యాండిల్ పడింది, ట్రంప్ వచ్చాడు, సరే ఆ రోజు బాగుంది మార్కెట్. సో అయితే ఒక డ్రాప్ తర్వాతే మంచిగా గ్రీన్ క్యాండిల్స్ పడతాయి ఎప్పుడైనా చూడండి మార్కెట్లో. సో డ్రాప్ తర్వాత గ్రీన్ క్యాండిల్ పడ్డాయి, దాని తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ చూసి మనం మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వస్తుంది, స్ట్రెంతీ గ్రీన్ క్యాండిల్ అనుకొని వస్తే కనుక మనకి పెద్ద ఉపయోగం ఉండదన్నమాట అది. సో ఎప్పుడు మార్కెట్ ఎలా మూవ్మెంట్ అవుతుంది అని అంటే మళ్ళీ డిప్స్ వస్తేనే ర్యాలీ అవుతుంది. సో డిప్స్ రాకుండా గ్యాప్అప్తో హైయర్ లెవెల్లోకి వెళ్ళొచ్చు. సో అది తాత్కాలికం. కానీ మనకి మంచి స్ట్రెంతీ మూవ్ రావాలి, ఇలాంటి క్యాండిల్ పడాలి అని అంటే రీట్రేస్మెంట్ అనేది మార్కెట్ రావాలి. మోస్ట్ ఆఫ్ ది రీటైల్ పీపుల్ ఏంటంటే తిట్టుకుంటూ ఉండాలి, చీచి నేను మా స్టాక్ మార్కెట్ ఈ నిఫ్టీ ఏంటి అంతే మళ్ళా కింద పడతా ఉంది, మార్కెట్లో స్ట్రెంత్ లేదు, అది లేదు, ఇది లేదని చెప్పి అనలిస్టులు కూడా స్టార్ట్ చేస్తారు. సోషల్ మీడియాలో కూడా మీరు చూస్తూ ఉంటారు. సో అలా ఎప్పుడైతే రీట్రేస్మెంట్ అవుతుందో అప్పుడు ఏంటంటే సో ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్కి బై చేయడానికి ఆర్డర్లు దొరుకుతాయి. సో ఎప్పుడైతే ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్కి ఆర్డర్లు దొరుకుతాయో అప్పుడు ఏంటంటే ఇలా వెలిగించగలుగుతారు మార్కెట్ని. అర్థమవుతుందా? కారు చీకట్లోనే కాగడా యొక్క ఉపయోగం తెలుస్తుంది, అంతేనా? అది అలాగేనంటే కాస్త చీకటి చిమ్మితే సో మళ్ళీ ఏంటంటే కాగడా వెలుగులోకి మార్కెట్ వెళ్తుంది. సో అలా కాకుండా కూడా ఇంట్రాడే కాకుండా అలా కాకుండా కూడా గ్లోబల్ క్యూస్ వల్ల కాస్త గ్యాప్ అప్లు వెళ్ళొచ్చు. కానీ దాన్ని స్పెక్యులేట్ నేను చేయలేను. రేపు గ్లోబల్ క్యూస్ ఎలా ఉంటుందని ఎవరు స్పెక్యులేట్ చేయగలుగుతారు చెప్పండి? ఎవరు స్పెక్యులేట్ చేయలేరు, చేయకూడదు. అది ఎల్లుండి గ్లోబల్ క్యూస్ పరిస్థితి ఏంది చెప్పలేం కదా, వాటిని మనం ఊహించకూడదు. కానీ ప్రాపర్ లెవెల్కి అంటే వాళ్ళు ఈ బాటమ్ అవుట్ చేసిన ఏరియాకు వస్తే మాత్రం ఎక్కడి నుంచి మంచి ర్యాలీ వస్తుంది. కాబట్టి రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయండి. సో రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయమన్నా కదా అని చెప్పి కింద పడుతుందని షార్ట్ సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింకింగ్ అంత కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. అదనమాట. ఎందుకనంటే బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అప్ అంటే ఎప్పుడు కూడా ఏంటంటే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ది బై అండ్ డిప్స్ మార్కెట్ అని చెప్పి మరొకసారి చెప్తానమాట. కాబట్టి డిప్ అయితే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద అప్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో మరొకసారి చెప్తున్నాను అనమాట. సో అది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క వ్యూగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి రేపు కింద పడుతుంది పైకి పోతుంది అది నేను స్పెక్యులేట్ చేయకూడదు. కాబట్టి ఏదైనా డిప్ వస్తే మళ్ళీ ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేద్దాము ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇండియా Q2 GDP మే స్లో టు 6.5% అని చెప్పి
ఇక్కడ పోల్ కనిపిస్తూ ఉందన్నమాట. సో అది జీడిపి అనేది ఒక కీ నెంబర్స్ అనమాట. మనం మార్కెట్ యొక్క గమనాన్ని అంచనా వేయడానికి జీడిపి నెంబర్స్లో తేడా ఉంటే ఏంటంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది మళ్ళీ వెనుదిరుగుతుంది. కానీ మనం వెయిట్ చేయాలన్నమాట డేటా కోసం. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ ఉల్లాలా ఉల్లాలా అంటూనే ఉత్సాహంగా. ఎందుకనంటే సో 20% అప్పర్ సర్క్యూట్. ఎందుకనంటే సిటీ వాళ్ళు బైకాలు. దానికి కారణం ఏంటంటే ఈవీ స్కూటర్ లాంచ్. సో అఫోర్డబుల్ రేట్కి వాళ్ళు ఈవీ స్కూటర్స్ లాంచ్ చేశారు. దాని ప్రైస్ రేంజ్ చూడండి, 39,000 అంటే 40,000, 65,000. అర్థమవుతుందా? ఇది ఈ చాలా చీప్ ప్రైస్లో వాళ్ళు వెహికల్స్ని, టూ వీలర్స్ని లాంచ్ చేస్తున్నారు. ఈ అప్డేట్తో మంచి సేల్స్ వస్తాయనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఓలా ఎలక్ట్రిక్లో అంతలా ర్యాలీ వచ్చింది. సో అయితే ఏంటంటే సో సోషల్ మీడియాలో మీమ్స్ నడుస్తూ ఉంటాయి ఓలా ఎలక్ట్రిక్ మీద. మీకు తెలుసా? వాళ్ళు కొన్నేమో అంతేనేమో, సర్వీస్కి వెళ్తే బిల్లు 80,000 వేశారు, 70,000 వేశారు అని చెప్పి. మీలో ఎవరికైనా అలా ఎక్కువ బిల్లు ఫేస్ చేశారా? సో అవుతుంటుంది. ఎందుకంటే చాలామంది కన్జ్యూమర్స్ నుంచి ఏంటంటే కంప్లైంట్స్ ఉన్నాయి ఓలా ఎలక్ట్రిక్. అందుకే రీసెంట్గా డిప్ కొట్టింది. సో ఒకసారి ఓలా ఎలక్ట్రిక్ చార్ట్ చూద్దాం. చూడండి సార్, ఓలా ఎలక్ట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి ఏంటంటే నిన్న క్యాండిల్ చూస్తే పైకి వెళ్తుందని అర్థమైంది. కాకపోతే మరి ఎందుకు చెప్పలేదు అని అనొచ్చు మీరు. సో రీజన్ ఏంటంటే సో దీన్ని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేయాలన్నా కూడా వాల్యుయేషన్ సరిగ్గా లేవు. రీసెంట్గా ఏంటంటే కన్జ్యూమర్ కంప్లైంట్స్, ఆ థింగ్స్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు వ్యక్తిగతంగా నచ్చలేదు. మనకి వ్యక్తిగతంగా నచ్చకమన్నంత మాత్రాన ర్యాలీ అవ్వకూడదని ఏం లేదు. ర్యాలీ వచ్చినంత మాత్రాన అది తోపైంది కాదు. అర్థమవుతుందా? అదనమాట కదా. సో అయితే ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడింగ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు కదా. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీ ఉంటుంది. సో ఎట్లాగా అంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా అబ్జర్వేషను, స్టడీ వ్యూ చూడాలి అని అంటే సో ఈ గ్రీన్ క్యాండిల్కి మధ్య గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో పడాలి. మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ ఈ గ్యాప్లోకి వస్తే రిమైండ్ చేయండి. సో ఈ గ్యాప్లోకి వస్తే ఇక్కడ కానీ, లేకపోతే ఇక్కడ డౌన్ సైడ్ అయితే మంచి లెవెల్ ఉంది, 71, 66 అనమాట. కాబట్టి అలర్ట్ పెట్టుకుందాం. చూడండి, అది ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. సో 71 ఆ ఏరియాకి వస్తాయి కదా. కాబట్టి అలర్ట్ ఏం పెడుతున్నానంటే 72 అని పెడుతున్నాను. సో 72 కట్ అయినప్పుడు మనకి అలర్ట్ వస్తుంది. అప్పుడు మనం ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. లేదు, ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లో కట్ అయ్యి ఈ గ్యాప్లోకి వస్తున్నా కూడా మీరు రిమైండ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ గ్యాప్లో నుంచి తిరిగి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అది మనం రన్నింగ్లో చూడాలి. ఇప్పుడు చెప్పలేం ఎప్పుడు వస్తుంది. సో నేనేమో ఆస్ట్రాలజర్ని కాదు, అర్థమవుతుంది. ఈవెన్ ఆస్ట్రాలజర్లు అయినా స్టాక్ మార్కెట్ని అంచనా వేయలేరు. అర్థమవుతుంది, ఆ విషయం తెలుసు కదా మీకు. కాబట్టి ఏంటంటే ఎప్పుడు వస్తే అప్పుడు మనం దీని గురించి థింక్ చేస్తాం. ట్రేడింగ్ స్టడీ వ్యూ అనమాట, మీకు నేర్పిస్తాను, ఎడ్యుకేషనల్గా అబ్జర్వేషన్స్ చూపిస్తాను అనమాట అది. కాబట్టి కాచు కూర్చుందాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజ్ ఎలా పెరిగాయో చూశారు కదా. లాస్ట్ నైట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ లైక్లీ టు సస్పెండ్ అని మీకు లాస్ట్ నైట్ చెప్పాను. అన్లైక్లీ అని అనిపిస్తుంది నాకని. చూడండి సార్, సోషల్ మీడియాలో ఒకటి ప్రచారం చేస్తూ ఉంటారు, మార్కెట్లో ఇంకోటి జరుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకనే మార్కెట్లో. సో ఒకసారి అదానీ గ్రూప్కి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ ఏంటి అని అంటే వాళ్ళు క్లారిటీ ఇచ్చారనమాట. ఈ ఫిచ్ రేటింగ్ వాళ్ళు, మూడీస్ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే డౌన్గ్రేడ్ చేయడంతో వాళ్ళు ఏంటంటే ఈ బ్రైబ్ గురించి చేశారన్నమాట. ఈ పర్సన్స్ వాళ్ళు ఏమీ బ్రైబ్లో ఇన్వాల్వ్ అవ్వలేదని చెప్పి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. అంతే ఇస్తారు, అయ్యారని చెబుతారు ఏంది వాళ్ళు. అర్థమవుతుందా? అది ఆ క్లారిటీ ఇవ్వడంతో ర్యాలీ అయింది. సో అయితే ఏంటంటే ఒకసారి అదానీ పోర్ట్స్ చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, అదానీ పోర్ట్స్ ఇంట్రాడేలో 7% దాకా ర్యాలీ అయింది. సో మనం అనుకున్న లెవెల్ ఇది 1017, 849 ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. ఈ ఇష్యూ రాకముందు ఈ హైయర్ లెవెల్లో ఉన్నప్పుడే మనం స్టడీ చేద్దాం అనుకున్నాం. అయితే ఏంటంటే నాకు వ్యక్తిగతంగా ఏంటంటే సో ఈ క్యాండిల్ కాస్త కింద లోయర్ ఎండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాను అనమాట. సో మళ్ళీ నాకు భయం కూడా ఉంది, మిస్ అయ్యి వెళ్ళిపోతుందేమో అని. కానీ ఇక్కడ ఈ గ్యాప్ డౌన్లో సెల్ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి కదా, కాబట్టి అందుకని నేను కాస్త ఓపిక్గా వెయిట్ చేస్తున్నాను. ఏదన్నా అదృష్టం బాగుండి నిఫ్టీలో ఏదైనా బ్యాడ్ న్యూస్లు వస్తే బాగుండు 1-2 days. నేను బ్యాడ్ న్యూస్లు అనగానే మీకేదో పొజిషన్లు ఉంటాయి, కాల్ ఆప్షన్స్ అట్లాంటివి, నన్ను తిట్టుకుంటూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, నేనేమో చెప్పించడానికి లేదా నేను కోరుకోగానే అన్నీ అయిపోతే ఇంకేముంటుంది. ఎవరు కోరుకోగానే వాళ్ళు అయిపోతే ఎంగేజ్లో మనం లవ్ చేసిన వాళ్ళతో పెళ్ళి అయిపోద్ది. అవునా? అలా జరుగుద్ది లైఫ్. అంతే కదా, లైఫ్ ఏం చేస్తుంది, మనుషుల్ని కనెక్ట్ డిస్కనెక్ట్ చేస్తూ ఉంటుంది. మ్యారేజ్ ఏంటంటే పిల్లల కోసం,
మనకి అంటే ఆది మానవులు లేవు. దాని తర్వాత ఏంటంటే పిల్లలు ఇలా ఉంటారు కాబట్టి ఒక కల్చరు, ఒక థింగు, రిలీజన్స్ ఇట్లాంటివన్నీ బిల్డ్ అయినాయి అనమాట. అది కానీ మామూలుగా నేచర్ ఏం చేస్తుంది, కనెక్ట్ డిస్కనెక్ట్ చేస్తుంది. చూడండి మీ లైఫ్లో మీ అబ్జర్వేషన్, ఇంకొకళ్ళ అబ్జర్వేషన్ నేను చెప్పట్లేదు, మీ అబ్జర్వేషన్ మీరు చెప్పండి, అవునా కాదా? లైఫ్లో పీపుల్ కనెక్ట్ డిస్కనెక్ట్ అయిపోతారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక్కోసారి మనం ఉండకపోవచ్చు భూమి మీద, ఒకసారి అవతల వాళ్ళు భూమి మీద ఉండకపోవచ్చు, వేరే వేరే కంట్రీలకు వెళ్ళిపోవచ్చు, వేరే ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. అలా మనుషుల్ని కనెక్ట్ డిస్కనెక్ట్ చేస్తూ ఉంటుంది లైఫ్. ఇది ట్రూత్ అదనమాట. కాబట్టి ఏంటంటే సో ఈ గ్యాప్లో పడి ఏదైనా డిప్ వస్తే ఈ కింద దొరుకుతుందేమో అని స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాను. సేమ్ థింగ్ దొరకదేమనే భయం కూడా నాకు ఉంది. కాబట్టి సో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సో నాకు ఏదైనా ఇప్పుడు కళ్ళతో అబ్జర్వ్ చేస్తున్నాం, డిప్ అయి దొరికితే కనుక మనసుతో అబ్జర్వ్ చేస్తాను. చూడండి, అలాగే ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సో 20% దాకా ఇంట్రాడేలో ర్యాలీ అయింది. ఇదేంటిది అంటే బి గ్రూప్ స్టాకు, బి గ్రేడ్ కాదు. సో బి గ్రూపు, టీ గ్రూప్ అని ఉంటాయి స్టాక్ మార్కెట్లో. స్టడీ చేయండి ఏంటి ఈ బి గ్రూప్ ఏంటి, ఏ గ్రూప్ ఏంటి, అలాగే టీ గ్రూప్ ఏంటి. ఏ గ్రూప్లో మీకు స్టాక్స్ ఉంటే కనుక చాలామంది బ్యాంక్స్ కూడా ఏంటంటే వాటిని బేస్ చేసుకొని లోన్స్ కూడా ఇస్తారు. అర్థమవుతుందా? అది సో ఇక్కడ న్యూస్ అప్డేట్ స్పెషల్గా నాకైతే ఏం కనిపించలేదు. గ్యాప్ అప్ అయి మంచి ర్యాలీ వచ్చింది కాబట్టి న్యూస్ అప్డేట్స్లో కనిపిస్తూ ఉంది ఈ స్టాకు. ఒకసారి చూడండి బి గ్రూప్ స్టాక్ని. చూడండి, ఇక్కడ దాకా మీరు కష్టపడి చూసారంటే మీకు నచ్చి ఉంటుంది. సో వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే ఏంటంటే అకౌంట్స్ డ్రగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. చేసే ముందు మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, మీకు కానీ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే కనుక మన లింక్స్ రెఫర్ చేయండి. సో చూడండి, ఇక్కడ నేను బిగినర్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టారనుకోండి, 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. అది బిగినర్స్కి ఏంటంటే యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా గైడెన్స్ అట్లాంటివి తెలియలేదనుకోండి, నాకు మెయిల్ పెడతా ఉన్నారు చాలామంది, వెబినార్లు పెట్టిస్తాను. అర్థమవుతుంది. అందువల్ల ఏంటంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు అంతే వదిలేయకుండా మీరు ఐడీని ఏంటంటే మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా పే ఇన్ అట్లా యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియకపోయినా వెబినార్ పెట్టిస్తాను. అలాగే నా వ్యక్తిగతమైన వెబినార్లు క్యాండిల్స్టిక్స్ మీద ఓన్గా ఎలా మనం గ్రో అవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెబినార్లు కూడా కండక్ట్ చేస్తాను. వన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే వెబినార్స్కి యాక్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు ఐడిని మా టీం నెంబర్కి పంపించండి. మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసినప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్ని రిఫర్ చేసాం, మా నెంబర్ కూడా యాడ్ చేయండి అని చెప్పండి, యాడ్ చేస్తారు. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిఫర్ చేసినప్పుడు మీరు కూడా మా ఫ్యామిలీ మొత్తాన్ని యాడ్ చేయమనకండి, మీరు ఫ్యామిలీ మెంబరు. అది చూడండి ఫ్రెండ్స్, అకుమ్స్. సో అకుమ్స్ అంటే చాలామంది అడుగుతారు క్రేజీ కాబట్టి. సో చూడండి, ఇక్కడ రీసెంట్గా లోయర్ సర్క్యూట్లు పడ్డాయి, తర్వాత అప్పర్ సర్క్యూట్లు పడ్డాయి. ఎవరికి ఉపయోగం? అదే మీకు చెప్పింది. అప్పర్ సర్క్యూట్లు పడ్డప్పుడు సార్ అప్పర్ సర్క్యూట్ పడింది, అకౌంట్స్ గురించి మళ్ళీ చెప్పండి అని. చూడండి సార్, మనం చూడాల్సిన లోయర్ సర్క్యూట్ అప్పర్ సర్క్యూట్ కాదు. వీళ్ళు నెక్స్ట్ ఇయర్కి సంబంధించి గైడ్ లైన్స్లు ఫ్లాట్ ఇచ్చారు. అర్థమవుతుందా? దీంట్లో ఎదుగు పొదుగు ఉండదు ఈ స్టాక్లో. మీరు చూసుకోండి కావాలంటే. ఇంకేదైనా మధ్యలో ఏదైనా పాజిటివ్ న్యూస్లు వచ్చి ఎక్స్ట్రాడినరీ ఉంటే అది వేరే. అది ఇప్పుడు మనం తెలియదు కదా, రాబోయే గుడ్ న్యూస్ని ఇప్పుడు ఎలా ఊహిస్తాం కదా. ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్లు ఫ్లాట్గా ఉండటంతో ఏంటంటే దీని మీద ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపించరు. చూడండి సార్, ఒక కంపెనీ లోయర్ సర్క్యూట్స్ పడింది, అప్పర్ సర్క్యూట్ పడింది, పద్దాక లోయర్ అప్పర్ సర్క్యూట్ ఇలా పడుతున్నాయి అంటే కంటిన్యూగా లిక్విడిటీ ఇష్యూ ఉంది. సో లిక్విడిటీ ఇష్యూ ఉన్న స్టాక్ నేను అసలు వాటి జోలికి నేను వెళ్ళను. చూడండి సార్, ఇలా లిక్విడిటీ ఇష్యూ ఉన్న స్టాక్స్ గురించి ఎక్కువ మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారంటే అది క్లియర్గా మనకు అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళంతా కూడా స్టాక్ మార్కెట్కి బిగినర్స్. మీలో కూడా బిగినర్స్ టైంలో, మనలో కూడా అందరూ కూడా బిగినర్స్ టైంలో మనం కూడా ఈ సర్క్యూట్స్ పడే స్టాక్స్ మీద మనం ఫోకస్ ఎక్కువ ఉంటుంది. చూడండి, ఎందుకంటే రాత్రి కోటీశ్వరులు అవుతామంటే ఎవరికైనా ఆశే కదా. రోజు 4% అలా పెడితే, 1,00,000 పెడితే అలా పెరుగుతా నేను కోటీశ్వరుని అయిపోవాలి. ఇవన్నీ ఏంటంటే ఇమాజినరీ థింగ్స్ ఎక్కువ. తర్వాత రియల్ పిక్చర్ వచ్చేటప్పటికి 3 నెలల్లో క్యాపిటల్ మొత్తం పోయేటప్పటికి రియల్ పిక్చర్ వస్తుంది. 3 yearsకి 4 yearsకి మనకు ఒక క్లారిటీ వస్తుంది. అబ్బాయి స్టాక్ మార్కెట్లో 18% CAGR తీయడం అంటేనే గ్రేటు, పెద్ద వాళ్ళకే అది సాధ్యమైంది, మనం ఆ దగ్గరకు వస్తే మనం కూడా గ్రేట్ అవుతాము ఆటోమేటిక్గా. సో అనే విషయం మనకి అర్థమవుతుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ అనేది కళ్ళతో చూడటం అనేది 3 years మినిమం పడుతుంది. అది అందుకని నేను అంటాను మీరు జాగ్రత్తగా చేయండి అంటాను. సో నేను అందుకే ఎవరికైనా కొత్తగా డీమ్యాట్ అకౌంట్ చేసిన వాళ్ళకి నేను వెబినార్లు చెప్పేటప్పుడు చెప్తానన్నమాట. తొందరపడి ఎగబడి ఆదరాబాదరాగా చేయొద్దు. నిదానంగా కూల్గా మంత్కి ఒక్కటి ఏదైనా చిన్నది మీరు ఒక 100 రూపాయలతో 200 రూపాయలతో చిన్న ట్రేడ్ చేసుకోండి చాలు.
మీరు చూడాలి, మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండాలి. మీ మనీ అకౌంట్లో అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు కదా. అది బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది, లేకపోతే అకౌంట్లో ఉంటుంది, అంతే కదా. సో చిన్నగా ఇన్వెస్ట్మెంట్, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, దెన్ థింక్ అబౌట్ ద ట్రేడింగ్. ఫస్ట్ స్లోగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉంటే తర్వాత స్లోగా ఒక్కొక్క ట్రేడ్ 10 రోజులకు ఒక ట్రేడ్ అలా స్లోగా చేస్తుంటే మీకేంటంటే ఏం చేయొచ్చు ఏం చేయకూడదని తెలుస్తుంది. అంతేగాని ఎగబడి యుద్ధం చేసినట్టు చేశారనుకోండి దాని మీద, సో అకౌంట్ ఏంటంటే గుల్లగుల్ల అయిపోద్ది అనమాట. చూడండి సార్, నేను మరొకసారి చెప్తున్నాను, చాలామంది మన క్లయింట్స్, రీసెంట్గా వచ్చిన క్లయింట్స్ ఎగబడి ఏంటంటే మార్జిన్లు తీసుకొని ఎగబడి ట్రేడ్ చేస్తున్నారు. అర్థమవుతుందా? అలా చేయొద్దు. సో జనరల్గా ఏంటంటే మన ఛానల్కి మంచి పేరు ఉంది. బ్రోకర్స్ కూడా ఏంటంటే మీ క్లయింట్స్ మంచిగా ఉంటాయి, అకౌంట్స్ యాక్టివ్గా ఉంటారు అంటే ఎక్కువ మంది నేను బాగున్నాయి, ప్రాఫిట్లో ఉన్నాయి అట్లాంటివి చెప్పకూడదు కదా ఇప్పుడు. సో అందుకని నేను అవి చెప్పట్లేదు, మామూలుగా చెప్తున్నాను. మన క్లయింట్స్ బేస్ ఏంటంటే చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా ఉంటారు మన వాళ్ళు. అంటే చెప్పడం, మన ఛానల్కి వచ్చేటప్పటికే చాలా మెచ్యూరిటీ వస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయొద్దని నేను ఎందుకంటానంటే, చేసేటప్పటికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేటప్పటికే అప్పటికి ఏంటంటే మొత్తం దెబ్బలు తిని సో రాటిదీలు ఉంటారు. సబ్స్క్రైబ్ చేసేటప్పటికి ఇక మ్యాక్స్ ఏంటంటే అక్కడ నుంచి ఇక మేబీ సూచకం అంటే మంది అంత గొప్ప ఛానల్ అని కాదు, అంత ఈజీగా మన ఛానల్ దగ్గర రారు బిగినర్స్ అని. అది నేను అనుకుంటున్నాను నా వ్యక్తిగతంగా అదనమాట. కాబట్టి అలాంటి పనులు చేయబాకండి. కొత్తగా వచ్చి మీరు ఎలా పడితే అలా మార్జిన్ చేసి ఎలా పడితే అలా ట్రేడ్ చేయబాకండి. జస్ట్ బీ ఇన్ యాక్టివ్ అంతే. ఏదన్నా స్మాల్ ఇన్వెస్ట్మెంట్, ఏదైనా స్మాల్ ట్రేడ్ ఒకటి చాలు. లైఫ్ అంటే ఏంటంటే ఏదో గొప్ప పెద్ద చేస్తే లైఫ్ ఎంజాయ్ చేయడం కాదు, చిన్న థింగ్స్. సో డ్యాన్స్ చేయటం, హాయిగా స్నానం చేయటం, హాయిగా నిద్రపోవటం, సో ఎంత చిన్న థింగ్సే. ఫోన్ చూడకుండా అన్నం తింటాం, ఎంజాయ్ చేయటం, సో అలా వాక్ చేయటం. నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఆ 1 టౌన్లో ఒక్కడిని అలా నడుస్తూ ఉంటాను. లేదా మన సబ్స్క్రైబర్లు కొంతమంది ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో కలిసి హాయిగా నడుస్తూ ఉంటాను. భలే ఉంటుంది అది ఎంజాయ్. అది ఖర్చు లేని పని, అలా ప్రకృతిని చూసుకుంటా అది. అంతేగాని మీరు ఎరగదీసి పగలదిద్దామని అకౌంట్లో చెయ్యొద్దు. అర్థమవుతుందా? జాగ్రత్త చెప్తున్నాను మరొకసారి. అది. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.